రాష్ట్రంలోని యవత్మాల్, చంద్రపూర్లో ఈ జాతి అనేది ఇంకా మనుగడ ఉన్నది. ఈ భాష చూస్తే చాలా విస్తృతంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి భాషలను ఈరోజు వికీపీడియాలో సంరక్షించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా చూసినట్లే ఈ భాషే కాదు, మా సంస్కృతిలో, మా గిరిజన తెగల్లో మా సంస్కృతి సంప్రదాయాలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. అలాంటి వైవిధ్యమైన సంస్కృతులు బయట ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే ఇదొక చక్కటి వేదికగా మేము చాలా ఈ యొక్క వికీపీడియా ఈ వేదిక ఉండడం వల్ల మేము చాలా గర్వపడుతున్నాము. ఇలాంటి వికీపీడియాలో ఈరోజు మీరు రాయడానికి ముందుకు వచ్చినందుకు మీకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు నేను ట్రైనింగ్ లో గమనించింది ఏమంటే, మీకు వికీపీడియా రాయడానికి చాలా చాలా ఆతృత, అభిరుచి ఉన్నది. చార్మినార్ గురించి కరెక్టే ఏ విధంగా నేర్చుకునే కొత్త కొత్త విషయాల పైన కూడా రాయడానికి ఎంతో అభిరుచి కలిగి ఉంటారు. అదేవిధంగా చూసినట్లయితే మా దగ్గర నేను కూడా చిన్నప్పటి నుంచి మేకలు, గొడ్లు ఇలాంటివి మేపుకుంటా నేను అక్షరాభ్యాసం కూడా సరగా చేయలేదు. అదేవిధంగా చూసినట్లయితే నేను ఎప్పుడు కూడా తెలుగు అహవారకు మాత్రమే నేర్చుకున్నాను, మొత్తం నేర్చుకోలేదు. ఇలా అంటే మా కొలమి వాళ్ళు ఖచ్చితంగా అనేక భాషలను తొందరగా నేర్చుకుంటారు. గోండి, కొలమి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి భాషల్లో కూడా తొందరగా నేర్చుకుంటారు. అది మాలో ఉన్న జనువు. అదేవిధంగా మేము చూసినట్లయితే ఎక్కువగా ఈ ఇంగ్లీష్ మందులు వాడడం ఎక్కువ. చూసినట్లయితే ఎప్పుడు కూడా ఏదైనా రోగం వస్తుంటే ఏదైనా ఒక చెక్క మందు లాంటి ఔషధం తినుకుంటే చైనీస్ గా ఇలా బతుక్కుంటాం. అదేవిధంగా మేము తినే ఆహారం ఎలా అంటే దుంపలు, వేర్లు, కాండలు ఇలాంటివి తినుకుంటా మా కులం ప్రజలు నేటికి చాలా దృఢంగా ఉంటారు. ఎండను తట్టుకుంటారు, అందుకే ఎండను తట్టుకుంటారు, చలిని తట్టుకుంటారు, వానను తట్టుకుంటారు. అందుకే నాకు ఇక్కడ ఈ ల్యాబ్కి వచ్చినప్పుడు నాకు ఏసీ పడలేదు. కొద్దిసేపు ఒక గంట బయటకు వచ్చి మరి లోపల పైన, అందుకే మేము ఎక్కువగా ఏసీలో కూడా ఉండం. ఇలాంటి కొన్ని అంటే ఆ ఒక భౌగోళిక వాతావరణాన్ని బట్టి మా యొక్క ఇవి ఇలా ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే మా దగ్గర ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో, ఈ తెలుగు ప్రపంచంలో, ఈ భారతదేశంలో వరకట్న సమస్య అనేది చాలా వేధిస్తుంది. ఆడపిల్ల పుట్టుకుంటే చాలా మంది ఏడుస్తుంటారు, కానీ మా దగ్గర ఆడపిల్ల పుట్టుకుంటే బాగా నవ్వుతుంటారు. ఎందుకంటే ఎంతమంది ఆడపిల్లలు పుడితే అంత సంతోషపడతారు, ఎందుకంటే మా దగ్గర వరకట్నం అనేది లేదు కాబట్టి. ఎప్పుడైతే బాయ్స్ అనేవాడు పుట్టుకుంటే బాధపడుతుంటారు, అబ్బా ఇంతమంది బాయ్స్ ఎందుకు పుట్టినవా అన్నట్టు బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి భూమి ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, వాళ్ళని మేము పెళ్లి చేసుకున్నాం అంటే అదనపు బాధ్యతలు అనేటి బాయ్స్ గా ఎవరైతే ఈ భూమి మీద అవతారం ఎత్తారో అప్పుడే మా వాళ్ళకు, కులం వాళ్ళకు బాధలు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా అమ్మాయి పుట్టితే మాత్రం హ్యాపీగా ఉండిపోతారు. ఇలా ఎందుకంటే కట్న వ్యవస్థ లేదు. ఒకవేళ బాగా ఉన్న వాళ్ళైతే అదే ఒక ఎద్దునో, ఆవునో, ఒక మేకనో ఇచ్చేస్తారు, అద్దరితోటే సమాప్తం అయిపోతుంది. అదేవిధంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు మా దగ్గర ఎక్కువ చేసుకోరు. ఇదే విధంగా చూసినట్లయితే మా దగ్గర ఎక్కువగా ఆశ అనేది ఈ రోజు సంపాదించినా, తిన్నామా, హాయిగా ఉన్నామా, రేపటి వారం ఇట్లైనా కానీ సంపాదిస్తారు, ఏమన్నా అడవిలో ఇలా ఉంటాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో నెల ఒక పండుగ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఒక పండుగ ఉంటుంది. దానికి మాత్రం ఖచ్చితంగా మాంసాహారం అనేది ఉంటుంది. ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర ఈ ఋతువులు ఇవి చూడరు. ఒక పిట్ట ఉంటది, తీర్తివా 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 అనుకుంటే ఒక పక్షి ఉంటది. ఆ పక్షి సందేశం ఇచ్చినప్పుడే విత్తనాలు వేస్తారు. అదేవిధంగా మా దగ్గర ఇప్పుడు ఎద్దులు ఉంటాయి, వాళ్ళు ఎద్దులు దున్నుతారు. ఎద్దులు దున్నేటప్పుడు ఆ ఎద్దులు ఎప్పుడైతే జోడెడ్లు ధారగా మూత్రం పోస్తాయో అప్పుడే ఈ రోజు ముసురు కొట్టే విధంగా ఉన్నది, ధారపాతంగా వర్షం కురిసే విధంగా ఉన్నదని ఆ విధంగా ఆ ఎడ్లను చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే ఆ విత్తనాలు నాటు వేస్తారు. అదేవిధంగా చూసినట్లు ఎద్దులు బాగా తుమ్మినాయనుకో ఇప్పుడు ముసురు పట్టే విధంగా ఉన్నది కాబట్టి గొడుగును సిద్ధం చేసుకోవాలి, గొంగడిని సిద్ధం చేసుకోవాలి. ఈ టైంలో మనం వేటకు వెళ్ళాలి అనేవి ఎక్కువగా ఇలాంటి అంటే ఈ వాతావరణాన్ని బట్టి వాళ్ళు తమ మనుగడను సాగిస్తున్నారు. ఏమైతే రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని, అలాంటి వాటిని కూడా ఇలా ప్రకృతి విపత్తులను కూడా ముందుగా ఆ పక్షుల వల్లనో, జంతువుల వల్లనో ఇలా తమ యొక్క జీవన విధానంలో ఒక భాగంగా చేసుకొని ఈ రోజు వరకు కొండల గుహల్లో జీవిస్తూ ఈ రోజు వరకు మనుగడ సాగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మా కులంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. ఇంటర్మీడియట్ చేసుకుంటే కదా స్టాప్ అయిపోతారు. నేనే ఎట్లాగో ఈ రోజు పీజీ వరకు చదువుకున్నాను.
నాది ఒకటే ముఖ్యం, మా దగ్గర పాటలు జానపదాలు అనేకం ఉంటాయి. కానీ నేను వికీపీడియాలో ఈ విధంగా నేను అనుకున్నా, వికీపీడియా అంటే ఏమిది, అసలు ఎవరు సృష్టిస్తారు, అసలు ఇది ఏంది, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అప్పగిస్తే మహాత్మా గాంధీ గురించి తెలుసుకుంటే అట్లా వికీపీడియా వచ్చేస్తాయి. అన్ని సమాచారం తీసుకొని అంట పెట్టుకుని ఇస్తుండే. ఏదైనా గణతంత్ర దినోత్సవం గురించి ఏదైనా ఒక వ్యాసం చదువుకోవాలంటే వికీపీడియా వచ్చేస్తుంది. అసలు వికీపీడియా ఏంది అంటే మన కసబ్ సార్ అప్పుడే ఫేస్బుక్ లో పెట్టేశారు. ఒక ఫేస్బుక్ చూసి వికీపీడియా నేర్చుకోవడానికి IIITకి వచ్చాను. ఇలా అప్పుడే చిన్న డిగ్రీ ఉన్నప్పుడే వికీపీడియా నేర్చుకుందాం వచ్చిన. అప్పటి నుంచి అభిరుచి ఉండి అప్పుడు మళ్ళీ నాకు అంతా అప్పుడు మనీ కూడా లేకుండే. అప్పుడు 500 ఇలా మన టీవీ ప్రోగ్రామ్ పోయి ఇలా ఆకాశవాణి రేడియోలో పోయి ఇలా వ్యాఖ్యానాలు ఇస్తే ఒక 2000-3000 ఇస్తుండే. వాటితోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండే. అప్పుడే ఏదైనా ఒక జాతికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అనుకోకుండా ఉద్దేశంతో కవిగా మారాను, మళ్ళీ వికీపీడియన్గా మారాను, ఒక గాయకుడిగా మారాను, ఒక సామాజిక ఉద్యమకారుడిగా మారాను. ఇది విధాలుగా అవతారం ఎత్తే ఈ రోజు మీ స్థాయిలో వచ్చాను. నేను కూడా మీ లెక్కనే వికీపీడియా రాయడం రాకపోతుండే, అయినా పర్లేదు. దీన్ని ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు, దీన్ని సవరించుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు ఒకవేళ తప్పు రాసినా కానీ ఎవడొకడు ఎడిట్ చేస్తారు కదా, ఎవడొకడు చేస్తారు కదా ఉద్దేశంతో తప్పులు రాసినా కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వికీపీడియాలో ఖచ్చితంగా మనం ఏదైనా ఒక వాక్యాన్ని రాసినట్టయితే అది సరిగా లేకపోతే చున్నలు దీర్ఘులు బత్తులు ఇంకా ఏమైనా పోతే కూడా దీన్ని ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం తప్పులు రాసిన పర్లేదు, మనం ఫస్ట్ తప్పులు చేసుకుంటేనే మనం వికీపీడియా రాణిస్తాం. కాబట్టి దానికి మన వాళ్ళు పెద్దవాళ్ళ సలహా సూచనలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ వికీపీడియాను రాయాలి అయితే. ఎందుకంటే ఈ రోజు మేము ఉంటాం, ఈ రోజు జీవితం అనేది చాలా చిన్న జీవితం. కాబట్టి ఈ రోజు ఉంటాం, రేపు ఉంటాం, కానీ మనం రాసినది భావితరులకు ఉండిపోతుంది. అందుకోసం నేనేమనుకుంటానంటే మా సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం మా దగ్గర గుసడి, దండరి, పెసపేను ఇలాంటి జంగుబాయి పుణ్యక్షేత్రాలు ఇలాంటి చాలా రోజు నృత్యాలు, జానపద పాఠాలు ఇలా అనేకం ఉంటాయి. పరిశోధనలు చేసే పరిశోధనకు అనేకమైన ఉంటాయి. అందుకోసం మా దగ్గర వనరులు పుష్కలంగా ఉంటాయి. మీరు కూడా PhDలు చేయండి, మా కులం పైన గోండు పైన డాక్టర్లు తీసుకోండి. మా యొక్క జాతిని మీరు జనబాహ్యం చేయాలి. అదేవిధంగా ఇలాంటి వ్యాసాలు రాయడానికి మీరు ముందుకు రావాలి. అదేవిధంగా చూసినట్లే వికీపీడియాలో మీ యొక్క వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మాట్లాడే మాటలను అప్లోడ్ చేసుకోవచ్చు, బుక్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా వికీపీడియాలో అనేకం ఉంటాయి. అందుకే మా ఒక సాయి కిరణ్ సార్ ఏం చేశారంటే ఒక బోరిసిత ఫౌండేషన్ చేసుకొని ఈ ఆదిలాబాద్లో 9 రకాలుగా ఇంకా అనేకమైన తోటి, గోండి, బంజారా, లంబడి, ప్రధాన, ఆంధ్ర ఇలా చిన్న రకాల తోటి ప్రజలు అయితే ఇప్పుడు ఒక ఎంతమంది అంటే ఒక 1,00,000 మంది కూడా లేరు. అలాంటి అంతరించిపోతున్న సాహిత్యాన్ని కీకిరి పాటలు అంటారు. అలాంటి సాహిత్యాన్ని ఈరోజు రికార్డింగ్ చేసుకొని మన వీడియోలు కానీ ఆడియోలు కానీ అప్లోడ్ చేసుకుంటారు. మీలాంటి వాళ్ళు చూస్తే ఇదేం చాలా విచిత్రంగా ఉన్నదనే దానిపైన ఇప్పుడు సాయి కిరణ్ సార్ ఆదిలాబాద్ జిల్లాకి వచ్చినప్పుడు ఈ పదాలేంటి ఇంత విచిత్రంగా ఉన్నది, ఈ ప్రజలేంటి ఇంత విచిత్రంగా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ ఆదివాసీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బోరిసిత ఫౌండేషన్ చేసుకొని ఈరోజు మాలాంటి ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం, మేము కొండకు ఉండాల్సిన వాళ్ళం కానీ మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఒక విధంగా చూసినట్లే నేను ఎప్పుడు కూడా ఏ వేదికలో కూడా అతిథిగా పోలేదు. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రోగ్రాం నిర్వహిస్తే అందులో ముఖ్య అతిథిగా వెళ్తాను. మళ్ళా ఈ రోజు ఇక్కడనే మన బోరిసిత ఫౌండేషన్ తరఫున మీ కళాశాలలోనే అతిథిగా వచ్చాను. ఎందుకంటే నా లాంగ్వేజ్ చూస్తున్నారు కదా, ఇది కొండ భాష. తెలుగులో మాట్లాడడమే గొప్ప, అందులో మా భాషలో రాయడం కూడా ఆ భాష అనేది నోట్లో తిరగదు. వరేం సెరెంగ్ పోదాం రాదాం అనే వరేం సెరెంగ్ ఎనంగ్ తోర్ కరయ్య డోంగ ఇలా మా భాష ఉంటది. కాబట్టి విభిన్న భాషలు మీరు కూడా మా కొలమి గోండి భాషలు నేర్చుకోండి. మీరు కూడా వికీపీడియా రాయండి, మా పాటలు నేర్చుకోండి, మా ఆటలు ఆడండి, మా డ్యాన్సులు చేయండి. మీకు ఏం కావాలంటే మీరు ఒక్కొక్కసారి ఒక విహారయాత్ర చేయండి. మా ఆదిలాబాద్ జిల్లా మొత్తం కుంటల జలపాతం, కుమ్రం భీం జోడెన్ ఘాటు మా ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిప్పించుకుంటాం. వెయ్యూరులో మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా గిరిజన పోరాట యాదులు లడే చేసిన ఆ కొండలు, ఆ స్మృతులను మీ అందరికీ చూపెడతాం. మీ ఏదైనా ఒక ప్లాన్ చేయండి. ఒకవేళ మీ కాలేజ్ నుంచి విహారయాత్ర రండి, మేము మీకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా బోరిసిత ఫౌండేషన్ ఖచ్చితంగా సహకరిస్తుంది. మీరు వచ్చినప్పటి నుంచి మీరు
డిస్పై అంటే వీడుకోలు పలికే వరకు మీ వెంట ఉండి ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క మీకు మంచిగా నాటు కోడిని తినిపించి మంచిగా ఇప్ప పువ్వు సార తినిపించి ఇంకా ఇప్ప పువ్వు లడ్డు తినిపించుకుంటే మిమ్మల్ని మళ్ళా సాగర పంపే బాధ్యత మాది. కాబట్టి మీరు విహారయాత్ర ఉంటే మీరు నాగార్జున సాగర్ అటు వెళ్లకుండా మా ఆదిలాబాద్ జిల్లా రండి. మీకు జోడెన్ ఘాట్, కృష్ణపూర్ జాతర, ఇంద్రవైరి అమరాల స్తూపం, పొచ్చల జలపాతం, ఇలా రామ్జీ గోండ్ మరణించిన ఇవే తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు అనేకమైన వింతలు విశేషాలు మీకు అన్ని కూడా చెప్తాం. మీరు కూడా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క స్టూడెంట్ మా పైన పరిశీలించి ఒక్కొక్క పుస్తకం రాయండి. అదే చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కృత్రిమ మేధస్సు వచ్చింది కాబట్టి మీరు ఆ యొక్క మేధస్సుకు మీరు అందించండి. మా కులముల గురించి ఆ మేధస్సుకు మీరు అందిస్తే ఎవరైనా కానీ చర్చింగ్ చేసినప్పుడు కులం అంటే ఇతను, కులం అంటే వీడు అని భవిష్యత్తులో మ్యూజియం చూడాల్సిన అవసరం లేదు. మ్యూజియం కూడా వచ్చింది కానీ అది కూడా డిజిటల్ వచ్చింది, దానికి కూడా రంగులు పూస్తున్నారు. అలా కాకుండా మీరు కూడా ప్రతి ఒక్కరు మా యొక్క ఆదివాసుల గురించి మీరు పుస్తకాలు రాయండి, వికీపీడియా రాయండి, ఇంకా మీరు పరిణతి చెందండి అని అభినందిస్తూ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని కోరుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.